పునరుద్ధానుడు, మరణపు ముళ్ళు విరిచిన దేవుడు, మరణమును గెలిచిన దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ పునరుద్ధాన ఆదివారం కొరకు మనకు అనుగ్రహించిన దేవుని వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ వచనము. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పునరుద్ధాన్ని గెలిచిన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు మనతో చెప్తున్నమాట, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. లోకంలో ఈ సంపూర్ణ సంతోషం అనేది ఎక్కడ దొరకదండి. లోకంలో సంతోషం ఉంటుంది కానీ అది సంతోషం కాదు. ఒకవేళ ఏదైనా గృహం కట్టుకుంటే కొంతకాలం, ఒకవేళ ఏదైనా జీతం పెరిగితే కొంతకాలం, ఇంకొక కార్యక్రమం ఏదన్నా అయితే కొంతకాలం. కానీ ఆ దేవుని సన్నిధిలో సంతోషం ఉంది చూశారు, అది సంపూర్ణ సంతోషం. ఎప్పుడు ఆ సంతోషం వస్తుందంటే అదే కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. జీవ మార్గమును, జీవించే మార్గమును తెలియజేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన లేఖనాల్లో ఒక మాట చెప్తారు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆ జీవ మార్గమును తెలియజేసి మనల్ని మోక్ష మార్గానికి నడిపించే గొప్ప దేవుడు ఆయన మార్గంలో మనం నడిస్తే, ఆయన మనకు తెలియజేసిన జీవ మార్గంలో మనం అడుగులేస్తే, అది ఇరుకు మార్గమైన మనకు సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఈ ఆదివారపు దినమున, ఈ ప్రభువు దినమున దేవుడు మనతో చెప్తున్నమాట, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది గనుక నా సన్నిధికి రండి, నేను మీతో కలుసుకునే ప్రదేశానికి, నా మాటలు వినిపింపజేసే సన్నిధికి రండి, సంపూర్ణ సంతోషాన్ని పొందుకోండి. ఆ జీవ మార్గంలో 128వ కీర్తన 1వ వచనం ప్రకారం, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు. ఆయన త్రోవల్లో, ఆ జీవ మార్గంలో నడిస్తేనే మనకు ధన్యత. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ధన్యత, ఆ ఆశీర్వాదం ఎలా తీసుకెళ్తుందంటే 2వ వచనం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును తింటావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఆయన జీవ మార్గాన్ని తెలియజేస్తారు. ఆయన సన్నిధిలో, ఆయన సముఖంలో మనం వెళ్తే ఆ త్రోవ మన ధన్యతలోనికి తీసుకెళ్ళి మన చేతుల కష్టార్జితం చిల్లు సంచిలో వేసినట్టు కాకుండా మనం అనుభవించడానికి, ఎవరైతే ఆ త్రోవల్లో నడుస్తారో వారి భార్య ద్రాక్షావల్లి వలె, వారి పిల్లలు భోజనపు దగ్గర ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు సంతోషం కావాలన్నా, అది సంపూర్ణ సంతోషం కావాలన్నా, నిత్యము సుఖం కావాలన్నా నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. నువ్వు ఆయన దగ్గరకు వస్తే, ఆ సన్నిధికి వస్తే తప్పకుండా నీకు సంపూర్ణ సంతోషం, తప్పకుండా నీకు నిత్య సుఖం. మరి ఇంకెందుకు ఆలస్యం? దేవుని సన్నిధికి వెళ్దాం, దేవుని మాటలు విందాం, ఆయన తెలియజేసే జీవ మార్గంలో నడుస్తూ సంపూర్ణ సంతోషాన్ని, నిత్య సుఖములు పొందుకొని నిత్య ఆశీర్వాదములను పొందుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రతి ఒక్కరిని ఈ పునరుద్ధాన ఆదివారపు ఆశీర్వాదములతో నింపునుగాక. హ్యావ్ ఏ బ్లెస్డ్ సండే. దేవునికి స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్.